నగరంపాలెం సీసీ ఫుటేజ్ ఇస్తారా మీరు? నగరంపాలెం సీసీ ఫుటేజ్ ఇస్తారా? మామూలుగా అది కూడా కృష్ణలంకేనా? నగరంపాలెం సీసీ ఫుటేజ్ కూడా కృష్ణలంకేనా అంటున్నా. ఆ పోలీసులు ఏం చేస్తారు? నగరంపాలెం సీఐ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? 15వ తారీఖు సంఘటన జరిగితే 16వ తారీఖు సాయంత్రం లోపు ఎమ్మెల్యే చెప్తే గాని ఎఫ్ఐఆర్ కట్టకుండా, మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే చెప్తే గాని 17వ తారీఖు దాకా అరెస్ట్ చేయకుండా సాక్షి టీవీలో వేసిన తర్వాత 17 రాత్రి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఆ సీఏ మీద యాక్షన్ ఏది? అసలు ఈ మొత్తం గుంటూరు ప్రాంతం చెడిపోతాకి అక్కడ ఐజీ కారణమా కాదా? అసలు గుంటూరు రేంజ్ మొత్తం చెడిపోతాకి పోలీసులు అందరూ బరిదెగించేయటానికి, పోలీసులు చెడిపోతాకి అక్కడున్న ఐజీ కారణమా కాదా? ఐజీని సస్పెండ్ చేయరా? సిఐని సస్పెండ్ చేయరా? మరి ఎస్పీ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? వీళ్ళందరి మీద మీలో నిజంగా మీరు చెప్పేటువంటి మై గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఈజ్ అన్ఈక్వివోకల్, ద లా విల్ బి ఎన్ఫోర్స్డ్ ఫెయిర్లీ అండ్ ఫర్మ్లీ అని డబ్బా కొట్టుకోవడం కాదు, దీనికి కారణభూతులైనటువంటి పోలీసుల మీద యాక్షన్ ఏది? సిఐ మీద యాక్షన్ ఏది? స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంత నీచమైన ఘోరమైన అకృత్యం అక్కడ జరిగితే ఎమ్మెల్యే చెప్తే గాని ఎఫ్ఐఆర్ తెగలేదంటే, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే గాని సాక్షి టీవీలో వచ్చిన తర్వాత అరెస్టులు జరగలేదంటే సిఐని, ఎస్పీని, ఐజీని ముగ్గురిని సస్పెండ్ చేయాలా అక్కర్లేదా అని అడుగుతున్నాను. గుంటూరు రేంజ్ మొత్తం, పోలీసు రేంజ్ మొత్తం చెడిపోతా కారణమైనటువంటి ఐజీ మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అని అడుగుతున్నాను. తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోరు? మీలో నిజాయితీ ఉంటే, నీలో నిబద్ధత ఉంటే, మీరు డబ్బా కొట్టుకున్నట్టుగా మీ కమిట్మెంట్ అనేది అనీక్వివోకల్ అయితే గనక మీరు చేసి చూపించండి. నిజంగా బాధితురాలు కానీ మేము కానీ అందరం నమ్ముతాం మీ ప్రభుత్వంలో పర్లేదు, ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ నడుస్తుందని. కృష్ణలంక కేసులో లాకప్ డెత్ లో ఏసీపీ మీద యాక్షన్ ఏది? ఎందుకు తీసుకోరు? టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ సూపర్వైజరీ డ్యూటీస్ ఆఫ్ పోలీస్ కమిషనర్ కదా, ఎందుకని లేదు? విజయవాడ సిపి పోలీస్ కమిషనర్ ఉద్యోగం మానేసేయటం వల్ల కదా ఈ అకృత్యం జరిగింది, ఘోరం జరిగింది, లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరగడమే కాకుండా బూడిద కూడా మిగలకుండా చేసింది. ఈ రాష్ట్రంలో ఇన్ని పోలీస్ అగాత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? బరిదెగిస్తున్నారు కదా. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ భయం, మీ లోతైన గుండెల్లో మీ అలజడి, మీ అబ్బాయి షాక్ ఇవన్నీ నిజమైతే గనక ఖచ్చితంగా వెంటనే ఈ తప్పిదం జరగటానికి పోలీస్ ఇన్యాక్షన్ అనేది కారణం కాబట్టి లంచాలు డిమాండ్ చేస్తున్నటువంటి మీ తెలుగుదేశం నాయకులను కూడా దీంట్లో ముద్దాయిలుగా, డివిజన్ ప్రెసిడెంట్ ని కూడా ముద్దాయిగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ లంచగొండితనం ఏ రకంగా, ఏ ఊర్లో ఇంటి పన్ను మారాలంటే, సొంత ఇల్లు కొనుక్కుని ఇంటి పన్ను మారాలంటే లంచం, ఇంట్లో పంపు కావాలంటే మంచం, పంపు రిపేర్ చేయాలంటే మున్సిపాలిటీ లంచం, రోడ్డు మీద వేసుకున్న పంపు రిపేర్ చేసుకోవాలంటే లంచం, టీడీపీ వాళ్ళకి పని కావాలంటే లంచం, పైనుంచి కింద దాకా నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తెలుగుదేశం చిన్న కార్యకర్త దాకా లంచం లేకుండా ఎవడో పని చేయట్లేదు కదా. మీరు పోయే కాలం కాకపోతే ఏంది ఇదంతా? మేము డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ మీద స్ట్రింజెంట్ యాక్షన్ కావాలి, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. మొత్తం పైనుంచి కిందకి ఐజీ, ఎస్పీ, సిఐ అందరినీ కూడా సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. సినిమా యాక్టర్ జత్వానీ గారి కేసులో ఏం చేశారు పోలీసులు? సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏమని చేసింది? జత్వానియే నిందితురాలు, ఆవిడే బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది మగవాళ్ళని అని చెప్పని చేస్తుందని చెప్తున్నారా? హనీ ట్రాప్ వేస్తుందని చెప్తున్నారా?